ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ, దర్శకుడు వేణు ఊడుగుల చిక్కుల్లో పడ్డారు. హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో వీళ్లపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అసలు ఏం జరిగిందంటే, మైక్రో ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ పేరుతో భారీ మోసం జరిగినట్లు ఓ సీనియర్ న్యాయవాది సుబ్బారావు పోలీస్ స్టేషన్లో మంగ్లీపై ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో గోకుల్నంద ఇన్ఫ్రా పేరుతో సింగర్ మంగ్లీ బృందం సుమారు 10 కోట్ల వరకు ప్రజల నుంచి వసూలు చేసి మోసం చేశారని ఆరోపించారు. ఈ స్కీమ్లో మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివ, ఇంకా మరో 3 కీలక పాత్ర పోషించారని, దాదాపు 150 మందిని మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రశ్నించిన న్యాయవాది సుబ్బారావును మంగ్లీ తీవ్రంగా దూషించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నుంచి మమ్మల్ని తప్పించు, ఎంత డబ్బు కావాలో తీసుకో అని కూడా ఆఫర్ చేసినట్లు ఆయన తెలిపారు. అంతేకాదు, కేసు వెనక్కి తీసుకోకపోతే చంపేస్తాం, శవం కూడా దొరకదు అని మంగ్లీ బెదిరించారని సదరు న్యాయవాది వాపోయారు. ఈ బెదిరింపుల వ్యవహారంలో రాజు వెడ్స్ రాంబాయ్ నిర్మాత, దర్శకుడు వేణు ఊడుగుల పాత్ర కూడా ఉందని న్యాయవాది పోలీసులకు తెలిపాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్లైన 351, 352 కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.